Hi friends, today class multiplications easy method I will explain. It is easy method, never ever undo mistake. Did you understand? చూడండి టుడే క్లాస్ మల్టిప్లికేషన్స్ అని చెప్పినా కదా చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అనేది. మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఈజీ ఉంటుంది. మనకు తెలియాల్సిన టిప్స్ కొన్ని ఉన్నాయి. గ్యాప్ బై గ్యాప్ right digit. We need lines. You will draw. మనకు లైన్స్ అవసరమైతే మనం లైన్స్ వేసుకోవాలా. we need lines, we will draw. మనకు లైన్స్ అవసరమైతే మనం లైన్స్ వేసుకోవాలా. ఈ 2 స్టెప్స్ మనకు అర్థమైనాయి అనుకోండి, మల్టిప్లికేషన్స్ మనకి వచ్చేసినట్లే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 249 ఇంటూ 133. చూడండి 3 9s 27. ఇప్పుడు మనకు లైన్ అవసరం అవుతుంది, మనం 27 వేసుకోవాలా. ఓకేనా? ఇక్కడ 7 ని క్యాన్సిల్ చేసి ఇక్కడ వేయండి. నెక్స్ట్ 3 4s 12. ఇక్కడ 2 మిగిలింది. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14. ఇక్కడ 4 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ 3 2s 6. మన 6 అంటే ఇక్కడ 1 మిగిలింది కదా, ఇది క్యాన్సిల్ చేసుకోండి. 6 కి 1 కలపండి 7. ఇక్కడ మనకి 1 డిజిట్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి 1 ఇంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3తో చేయండి. మళ్ళీ సేమ్. ఇప్పుడు కానీ మనకి లైన్ అవసరం అవుతుంది. వి డ్రా లైన్. 3 9s 27. 7 క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వేయండి. నెక్స్ట్ 3 4s ఎంత? 12. ఇక్కడ 2 మిగిలింది కాబట్టి యాడ్ చేసుకోండి 12 కి. అప్పుడు ఎంత అవుతుంది? 14. ఇక్కడ 4 క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ 3 2s 6. 6 కి 1 కలిపితే 7. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 డిజిట్స్ కంప్లీట్ అయినాయి, అందుకే మనం 2 ఇంటూ వేసుకోవాలి. నెక్స్ట్ 1 9s 9. ఇక్కడ మనకి లైన్ ఏమో అవసరం లేదు కాబట్టి డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 4s 4. 1 2s 2. ఇప్పుడు చూడండి, మనం అడిషన్ చేసే ప్రాసెస్ లో కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మనం అడిషన్ చేసే ప్రాసెస్ లో మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి డిజిట్ మనం గ్యాప్ బై గ్యాప్ రాసుకున్నాం. మనకి అడిషన్ కరెక్టే వస్తుంది 100% గా. చూడండి 7 7 + 4 11.